హన్మకొండ జిల్లాలోని పద్మాక్షి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వైద్యం చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు నిలదీసినందుకు డాక్టర్ కులం పేరుతో దూషించారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైశాలికి థైరాయిడ్ పరీక్షలు నిర్వహించగా థైరాయిడ్ ఎక్కువ మోతాదులో ఉందని డాక్టర్ లక్ష్మణ్ కుమార్ రిపోర్ట్ ఇచ్చారని బాధితులు తెలిపారు. ఆ రిపోర్టు ఆధారంగా మందులు వేసుకోవడంతో పేషెంట్కు కడుపు నొప్పి, వాంతులు, గుండె దడ లక్షణాలు కనబడ్డాయని తెలిపారు. అనుమానంతో మరో డయాగ్నోస్టిక్ సెంటర్లు పరీక్షలు చేయించగా థైరాయిడ్ సమస్య లేదని రిపోర్టు వచ్చిందని కుటుంబ సభ్యులు చెప్పారు. ఈ విషయమే డాక్టర్ లక్ష్మణ్ను ప్రశ్నించగా హాస్పిటల్ సిబ్బంది, పేషెంట్ బంధువుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో డాక్టర్ లక్ష్మణ్ పేషెంట్ బంధువులను హాస్పిటల్ టెర్రస్ పైకి తీసుకెళ్లి మీది ఏ కులమని అడిగి ఎస్సీ కులమని చెప్పగా మీ కులం బుద్ధి మారదు అంటూ అవమానించి సిబ్బందితో కలిసి బయటకు నెట్టివేశారని పేషెంట్ బంధువులు ఆరోపించారు. అనంతరం బాధితులు పోలీసులను ఆశ్రయించి బాధిత కుల వివక్ష వ్యాఖ్యలు చేసిన డాక్టర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హాస్పిటల్ లైసెన్సును రద్దు చేయాలని బాధితులు కోరారు. కాలేజ్ చదువుకుంటున్నా. మా అక్కకు హెల్త్ బాగా అనిపించి థైరాయిడ్ టెస్ట్ చేసుకుందామని చెప్పేసి హాస్పిటల్కి వస్తాయి. ఈ హాస్పిటల్ ఏంటంటే పద్మాక్షి సూపర్ స్పెషాలిటీ క్లినిక్ అండి. ఇక్కడ ఎండోక్రైనాలజీ దగ్గర మా థైరాయిడ్ టెస్ట్ చేయించుకుంటాం కాబట్టి ఇక్కడ ఎండోక్రైనాలజీ స్పెషలిస్ట్ ఉందని తెలిసి ఈ హాస్పిటల్కి వచ్చాం. ఇంతకుముందు మా రిలేటివ్స్ చాలామంది ఇక్కడ వేసుకున్నారని చెప్పారు, అందుకోసం ఈ హాస్పిటల్కి వచ్చాం. సో మా అక్క టెస్ట్ చేసుకుంది. సో టెస్ట్ చేసుకున్నప్పుడు మాకు రిపోర్ట్లో ఏమొచ్చిందంటే 9.9 ఎబో వచ్చింది. ఏంటిది? థైరాయిడ్ లెవెల్స్ 9 ఎబో వచ్చింది. సో ఆయన దానికి ఏం రాసిందంటే 9 ఎబోకి ట్యాబ్లెట్స్ రాసిండు. నీకు ఈ విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నది, అందుకే ట్యాబ్లెట్స్ వాడాలని చెప్పిండు. మా అక్క డైరెక్ట్ 50 డోసేజ్ రాయడం వల్ల మా అక్కకు నమ్మబుద్ధి కాక అదే మళ్ళీ టెస్ట్ చేసుకున్నది. ఇక్కడ ఈ హాస్పిటల్లోనే టెస్ట్ చేస్తే ఇట్లా వచ్చిందా, లేకపోతే వేరే దగ్గర టెస్ట్ చేసుకుంటే ఇలానే వస్తా అని చెప్పేసి విజయ డయాగ్నోస్టిక్స్ దగ్గర చేసుకున్నది. ఫస్ట్ ఇక్కడ చేసుకున్నప్పుడు ఈ రిపోర్ట్ వచ్చిందండి. చూడండి రిజల్ట్ ఎంత వచ్చింది చూడండి, 9.97 రిజల్ట్ వచ్చింది. సో నెక్స్ట్ దాని తర్వాత ఎక్కడ విజయ డయాగ్నోస్టిక్స్ దగ్గర రిపోర్ట్స్ ఇస్తున్నాయి. ఇది అక్క విజయ దగ్గర రిపోర్ట్ టెస్ట్ చేయించుకుంటే నెక్స్ట్ ఎంత వచ్చింది చూడండి, 3 పాయింట్స్ వచ్చింది. అంటే 10 పాయింట్స్ అనేది హైపోథైరాయిడిజం. ఇంకా 3 పాయింట్స్ వచ్చాయి అంటే నార్మల్ పర్సన్, ఒక పర్సన్కి హైపోథైరాయిడిజం వచ్చిందని చెప్పేసి వాళ్ళు ఫస్ట్ డే రోజు టెస్ట్ అయితే రిజల్ట్ వచ్చింది. సో ఓకే, ఈ రిజల్ట్ పట్టుకొని ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళు కూడా టెస్ట్ చేయించిళ్ళు. టెస్ట్ చేయించి వీళ్ళది కూడా రిపోర్ట్స్ 3 వచ్చింది. అంటే నిన్నది 10 వచ్చింది, ఇవాళ 3 వచ్చింది. ఇదే డాక్టర్ ఒక్క రోజులో 7% ఎట్లా డాక్టర్ అంటే విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నది, విటమిన్ డి వల్ల ఇది తగ్గిందని చెప్తాడు. ఏ డాక్టర్ అండి ఇక్కడ విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల ఒక్క రోజులో మల్టీవిటమిన్ టాబ్లెట్ వేసుకుంటే విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల ఆమెకు ఒక్క రోజులో 7% థైరాయిడ్ తగ్గుతాడంట. ఇది ఆ డాక్టర్ చెప్పింది. మేము ఫస్ట్ రోజు ఈ రిపోర్ట్ పట్టుకొని ఇక్కడికి వచ్చినప్పుడు అతను ఏమన్నాడంటే మొదలే మీరు ఇంకో రిపోర్ట్ చేసుకున్నారని అడిగారు. అంటే వాళ్ళకు ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ వచ్చిన పేషెంట్కి ఒక లెవెల్ అంటే థైరాయిడ్ వచ్చినట్టు వాళ్ళు రిపోర్ట్స్ చేసుకొని దాన్ని వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టు రిపోర్ట్స్లో వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు టెస్ట్ వాల్యూస్ వేసుకొని థైరాయిడ్ వచ్చినట్టు వాళ్ళ దగ్గర మందుల కోసం, వాళ్ళ దగ్గర టెస్ట్ల కోసం, వాళ్ళ దగ్గర అన్నిటి కోసం, వాళ్ళ ఇన్కమ్ కోసం, హాస్పిటల్ ఇన్కమ్ కోసం ఎటువంటి పేషెంట్ అయినా పట్టించుకోకుండా వాళ్ళ దగ్గర డబ్బులు గుంజడం కోసం ఇంత వాల్యూస్ వేసి ప్రజల దగ్గర సొమ్ము కోసం ఇలాంటి పనులు చేస్తున్నారు. నెక్స్ట్ డే ఇలాంటివి పట్టుకొచ్చినప్పుడు అసలు సంబంధం లేని విటమిన్ డి అనే ఒక వంక పెట్టేసి విటమిన్ డి తగ్గాలంటే 1 year పడుతుందండి. ఒక్క రోజు ఎట్లా తగ్గుతుంది? నాకు ఆ పర్ఫెక్ట్ వీడియో ఫుటేజ్ ఉంది. నేను కాలేజ్ చదువుకుంటున్నా. మా అక్క